టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైందన్నారు మంత్రి కేటీఆర్. ముదిరాజు కుల వృత్తికి పూర్వ వైభవం తిరిగి తీసుకురావడానికి 1000 కోట్ల బడ్జెట్తో పాటు 75% సబ్సిడీతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమాలతో అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు గుర్తుండాలి, ఆనాడు 1000 కోట్ల బడ్జెట్ తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 63,000 మంది సోదరులకి లూనాలు ఇచ్చి మోపెడ్లు ఇచ్చి వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించి బ్రహ్మాండంగా ఇతర కులాలు కూడా ఇతర కుల వృత్తులు కూడా మాకెందుకు ఇయ్యరు అని గౌడన్నలు గాని ఇతరులు గాని అడిగే పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే అది ప్రారంభమైంది ముదిరాజ్ సోదరులతో మత్స్యకారులతో అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి కుల వృత్తి మత్స్యకారులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేదా ఇతర కుల వృత్తుల్లో నిమగ్నమైన సోదరులు కావచ్చు, వారందరికీ అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆ కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైంది మత్స్యకారులతో ముదిరాజులతో అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు గుర్తుండాలి, ఆనాడు 1000 కోట్ల బడ్జెట్ తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 63,000